తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కలగనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో, నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నేను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, యాకోబు నిద్ర తెలిసి, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకునిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. దయచేసి అందరూ తలలోంచి కళ్ళు మూసుకోనండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యాకోబు అన్నను మోసగించి తన జ్యేష్ఠత్వాన్ని లాక్కున్నాడు. తండ్రిని మోసం చేసి అన్నకు రావాల్సిన దీవెనలన్నీ తను దొంగలించుకున్నాడు. ఆ విధంగా మోసగాడై ఇవన్నీ చేశాడని ఏశావైన తన అన్నకు చాలా కోపం వచ్చేసింది. శపథం చేశాడు యాకోబుని చంపేస్తానని. ఇదంతా విన్నటువంటి వాళ్ళ అమ్మ, ఇద్దరిని నేను ఎక్కడ పోగొట్టుకునేదని రిబకా తన భర్త అయినటువంటి ఇస్సాకు దగ్గరకు వచ్చి బతిమలాడుకుంటుంది. పెద్దవాడు చిన్నవాడిని చంపేయడానికి శపథం చేశాడు, ఇప్పుడు ఇద్దరిని నేను ఎక్కడ పోగొట్టుకునేది, చిన్నవాడిని మా యొక్క సహోదరుడి ఇంటికి పంపించేస్తాము అని బతిమలాడుకుంటుంది. అప్పుడు ఇద్దరు కలిసి ప్రార్థన చేసి సాగనంపుతారు యాకోబుని వాళ్ళ మేనమామ ఇంటికి. అతడు బయలుదేరుతాడు. మార్గమధ్యంలో ఒక చోట చేరి పొద్దుగుంకినందున ఒక రాయి తలగడగా చేసుకొని అక్కడ పడుకొని నిద్రపోతాడు. ఆ రాత్రి ఒక కలగంటాడు అనమాట. ఆ కలలో ఒక నిచ్చెన కనబడుతుంది. ఆ నిచ్చెన భూమి మీద నుంచి ఆకాశాన్ని అంటే అంత పెద్దదనమాట. ఆ నిచ్చెనకు పైగా ఆకాశం తెరవబడి ఉంటుంది. అక్కడ తండ్రి అయిన దేవుడు సింహాసనాసీనుడై కూర్చో ఉంటాడు. అక్కడి నుంచి దేవదూతలు కిందకి దిగుతున్నారు. యాకోబు పడుకున్న స్థలానికి దిగుతూ ఎక్కుతూ ఉన్నారన్నమాట. అప్పుడు యాకోబుతో దేవుడు మాట్లాడతాడు, ప్రమాణం చేస్తాడు, వాగ్దానం చేస్తాడు. అవి చాలా చక్కగా మనం చదివిన వాక్య భాగంలో వ్రాయబడి ఉన్నాయి. మరియు 13వ వచనం నుంచి, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను.
నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అవుతుంది. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపిస్తావు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలగాను ఆశీర్వదింపబడతాయి. ఇదిగో నేను నీకు తోడయుండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నేను మరల రప్పిస్తాను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పాడనమాట. హల్లెలూయా. అప్పుడు యాకోబు నిద్ర తెలుసుకొని నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయిన అనుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొని తెల్లవారినప్పుడు ఏం చేశాడంటే లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దాన్ని అక్కడ స్తంభముగా నాటి దాని యొక్క కొనపైన నూనె పోస్తాడు. నూనె పోసి అక్కడ ఆ స్థలానికి ఆ ప్రాంతానికి ఆ బేతేలు అని పేరు పెడతాడనమాట. హల్లెలూయా. బేతేలు అంటే అక్కడ ఒకటని అంకె వేసి కింద చూడండి ఫుట్నోట్లో దేవుని మందిరము, దేవుని మందిరం. అయితే మొదట ఆ యొక్క ఊరి పేరు లూజు. మొదట ఆ ఊరి పేరు లూజు. ఇప్పుడు ఇది మనం చదివాం కదా, ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అక్కడ మనం బాగా క్షుణ్ణంగా గమనిస్తే ఇప్పుడు మొదట ఆ ఊరి పేరు లూజు, ఇప్పుడు బేతేల్. అంటే ఇప్పుడు ఏం మారింది? ఊరి పేరు మారిపోయింది. హల్లెలూయా. చెప్పండి, ఏం మారింది? ఊరి పేరు మారిపోయింది. దేనివల్ల ఊరు పేరు మారింది? అక్కడ పండుకున్న యాకోబును బట్టే, లేకపోతే యాకోబు పడుకున్న దగ్గరికి వచ్చిన దేవుని సన్నిధిని బట్టే, దేవుని మందిరాన్ని బట్టే, లేక పరలోకపు గవినిని బట్టే? దేవుని మందిరము, పరలోకపు గవిని. హల్లెలూయా. ఇప్పుడు మనకి ఇక్కడ ప్రార్థన మందిరం ఉందంటే ఇది దేవుని మందిరం, ఇది పరలోకపు గవిని. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. హల్లెలూయా. ఏంటి? ఇప్పుడు మన మందిరం ఒక దేవుని మందిరం. అంత మాత్రమే కాకుండా ఇది పరలోకపు గవిని. ఇక్కడ ఒక పెద్ద నిచ్చెన ఉందన్నమాట. ఆ నిచ్చెన దేవుని దగ్గరకు ఉంది. అక్కడి నుంచి దూతలు మన మధ్యకు దిగుతూ ఎక్కుతూ ఉన్నారు. హల్లెలూయా. మనం చేసే స్తుతులు, స్తోత్రములు, ప్రార్థనలు అన్నీ మోసుకొని పోతున్నారు. అక్కడి నుంచి మనకు ఆశీర్వాదాలు, స్వస్థతలు, ఏమేం కావాలన్నీ చెప్పండి తీసుకొని వస్తూ ఉన్నారనమాట. హల్లెలూయా. ఇప్పుడు యోహాను గారు ఏం రాశారంటే ఆ నిచ్చెన మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని రాశాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము చివరి వచనంలో మనం ఆ మాట ఒకసారి చదివి ముందుకు పోతాం. మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను. హల్లెలూయా. చూసారా? ఇప్పుడు దేవదూతలు ఎవరిపైన ఎక్కుతూ దిగుతున్నారంటే మనుష్య కుమారుని పైన. కాబట్టి ఇప్పుడు మనుష్య కుమారుడే ఆ రోజు కనబడిన నిచ్చెన. హల్లెలూయా. యాకోబు కాలంలో కనబడిందే భూమి మీద నుంచి ఆకాశమును అంటుతున్న పెద్ద నిచ్చెన. అంటే పరలోకానికి భూలోకానికి వారధి, వంతెన. హల్లెలూయా. మార్గము లేక నిచ్చెన. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా. భూలోకంలో ఉన్న మనుషులు పరలోకానికి వెళ్ళాలంటే ఆ నిచ్చెన మీద పోవాలి, ఆ వంతెన మీద పోవాలి, ఆ మార్గం మీద పోవాలి, ఆ మార్గము గుండా పోవాలన్నమాట. పరలోకం నుంచి ఆశీర్వాదాలు రావాలంటే ఆ మార్గం గుండానే పొందుకోవాలి. ఆ మార్గమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అది యేసు ప్రభువే చెప్పాడు ఇక్కడ. మరియు ఆయన మీరు ఆకాశం తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీకు ఒక రహస్యం చెప్పనా? హల్లెలూయా. దొంగ చూసింది కూడా ఇదే నిచ్చెన. హల్లెలూయా. ఎవరు? యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు 2 దొంగల్ని సిలువేశారు కదా, వాళ్ళలో ఒక దొంగ మారు మనసు పొందాడు. ఉన్నట్టుండి అంటే యేసు ప్రభుల వారు మొట్టమొదటి మాట మాట్లాడిన తర్వాత అప్పుడు దాకా అందరితో కలిసి తిట్టిన 2 దొంగలు ఒక దొంగ మారిపోయాడు. మనకు తెలుసు, కుడిపక్క దొంగ అంటాం.
యేసుప్రభు ఏం మాట్లాడాడు? మొదటి మాట, తండ్రి వీరు ఏం చేయుచున్నారు, వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుమని ఎలుగెత్తి తండ్రికి మొరపెట్టాడు. అప్పుడు ఈ దొంగ అంట యేసుప్రభు వైపు చూశాడంట. హల్లెలూయా. యేసుప్రభు వైపు చూస్తే యేసుప్రభు భూమి మీద నుంచి ఆకాశాన్ని అంటుకొని ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. ఆ భీకర స్వరూపాన్ని ఆ దొంగ చూడగలిగాడు. ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతున్న ఆ గొప్ప నిచ్చెనను ఈ దొంగ చూశాడు. హల్లెలూయా. ఆ రోజు మోసగాడైన యాకోబు కలలో చూచాడు. హల్లెలూయా. ఇక్కడ ప్రత్యక్షంగా హల్లెలూయా ఎవరు చూశారు? దొంగ చూశాడు. యేసుప్రభు సిలువను తలెత్తి చూస్తే యేసుప్రభు యొక్క సిలువ కొన ఆకాశాన్ని అంటుతా ఉంది, కింద భూమికి మధ్య ఉన్నాడనమాట. అది ఆ నిచ్చెన పరలోక మార్గం. ఇంకా ఏం చూశాడు ఆ దొంగ? ఆకాశము తెరవబడ్డం చూశాడు. హల్లెలూయా. అక్కడ ఒక రాజును చూశాడు. అక్కడ ఒక రాజ్యం ఉంది. చప్పలు కూడా దేవుని మహిమపడతాం. ఎవరిని చూశాడు? అక్కడ ఒక రాజును చూశాడు. అక్కడ ఒక పెద్ద రాజ్యం ఉంది. ఆ రాజ్యం ఊరిదంట, యేసయ్యదంట. సిలువలో యేసయ్య వేలాడుతూ ఉంటే విడుదల పొందలేని స్థితిలో మేకులతో కొట్టబడి భయంకరంగా హింసపెట్టబడి చావు బతుకుల మధ్యలో ఉంటే అతనికి అక్కడ యేసయ్య కనబడుతున్నాడంట. హల్లెలూయా. ఏమంటున్నాడు? యేసు, నీ రాజ్యముతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. ఎంత గొప్ప దర్శనం కలిగింది అతనికి. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుస్తాము. చూసారా? వెంటనే యేసుప్రభు ఏమన్నాడు? నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి ఆ నిచ్చెన ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే. హల్లెలూయా. ఆ నిచ్చెన లేకుండా మనం పరలోకానికి వెళ్ళడం సాధ్యము కాదు. సరే, మన అంశం అది కాదు. కానీ ఇప్పుడు ఏం మారింది చెప్పండి? ఊరు పేరు మారిపోయింది. హల్లెలూయా. ఏం మారిపోయింది చెప్పండి? ఊరి పేరు మారిపోయింది. అలా అవడానికి కారణం ఏమిటంటే అక్కడ యాకోబు అంటున్నాడు భయపడి వణికిపోతూ, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, ఇది పరలోకపు గవిని. అంటే ఎక్కడైతే దేవుని మందిరాలు ఉంటాయో, ఎక్కడైతే దేవుని పరలోకపు గౌనులు ఉంటాయో అక్కడంతా ఊరి పేర్లన్నీ మారిపోతాయి. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. ఒకప్పుడు పేరు మన ఎలంవారి దీనికి లేదు. హలో. ఒకప్పటి పేరు మన చింతాటపాలెంకి లేదు. ఒకప్పటి పేరు కొత్తమెట్టపాలెంకి లేదు. ఒకప్పటి పేరు రాయిపాలెంకి లేదు. ఒకప్పటి పేరు నెల్లూరు కటారిపాలెంకి లేదు. ఒకప్పటి పేరు నెల్లూరు కపాటిపాలెంకి లేదు. ఏమైంది? మారిపోయింది. అంతకుముందు మన పాలెలకు రావాలంటే ప్రజలు భయపడేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడికైనా పోవడానికి భయపడుతున్నారు. కానీ ప్రార్థన మందిరాలుండి ప్రజలు రక్షించబడిన తర్వాత, క్రీస్తు యేసు బిడ్డలైన తర్వాత అక్కడికి వచ్చి ఆశ్రయం పొందే అంత గొప్ప పేరు మనకు వచ్చేసింది. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపరుస్తాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ గొప్ప మార్పులన్నిటికి కారణం ఏమనుకుంటున్నారు? దేవుని మందిరము మన మధ్య ఉండడం. హల్లెలూయా. సరే, దేవుని మందిరం ఉంటేనే అలా అయితే, ఇక మనమే దేవుని మందిరాలు అయితే ఎట్లుంటుంది? ఇంకా చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ఎట్లా చెప్పండి? మనమే దేవుని మందిరాలం అయితే హల్లెలూయా, ఇంకెంత గొప్ప డెవలప్మెంట్ ఈ లోకంలో ఉంటుంది కదా. హల్లెలూయా. అవునా? నిజంగా దేవుడు మనలను కూడా ఏం చేశాడు? దేవుని మందిరాలుగా చేశాడు కదా. హల్లెలూయా. మనమందరము కలిసి ఆరాధించడానికి ఇది రాతి కట్టడము ఆ మందిరం అయితే, మనమందరము దేవుడు నివసించేదానికి కట్టబడిన మందిరాలం మనం. హల్లెలూయా. అందుకనే మన పేరు కూడా మారిపోయింది. హల్లెలూయా. ఏమైంది? ఊరి పేరు మారింది. చెప్పండి అమ్మా, చెప్పండి. మన పేరు మారింది. మారిందా? నీ పేరు మారిందా? అలా పాత పేరే ఉందేమో. తాగుబోతు, వ్యభిచారి, దొంగ, మోసగాడు, అబద్ధికుడు, వేషధారి, అవన్నీ వెళ్ళిపోయినలా, పారిపోయినలా. హల్లెలూయా. ఇప్పుడు ఆ పేర్లు లేవు. చప్పలు కూడా దేవుని మహిమపడతాం. ప్రైజ్ అలాడ్. వాడు వేషధారయ్యా, వాడు ఇప్పుడు ఆ పేరు లేదు. ఆమె ఎలాంటిది, వాడు ఎట్లాంటి, వాళ్ళు ఎంత భయంకరులు, ఎంత భయంకర విగ్రహారాధికులు. ఇప్పుడు పేరు మారిపోయింది. హల్లెలూయా. ఇలాంటి దేవుని మందిరాలు
ఎక్కడైతే ఎక్కువ అవుతున్నారో హల్లెలూయా అనగా శరీర దేవాలయాలు మనం క్రీస్తు మందిరాలము ఎప్పుడైతే మనం ఎక్కువ పెరుగుతున్నామో మనము నివసిస్తున్న ఊరికి, పట్టణానికి, జిల్లాకి, మండలాలకి, రాష్ట్రానికి, దేశానికే చెప్పండి గొప్ప పేరు మారిపోతుంది, గొప్ప పేరు వస్తుంది. హల్లెలూయా. పాత పేరు పోయి గొప్ప పేరు వస్తుంది అన్నమాట. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. అనేకులకు తెలియదు, క్రైస్తవుల యొక్క అభివృద్ధిని అడ్డుకోవాలనుకుంటున్నారు కానీ అది జరగదు. దేవుడు అలాగ అడ్డుకుంటే ఆగిపోయేటట్టయితే యెరూషలేములోనే, యోధా దేశంలోనే ఆగిపోయి ఉండేది. కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాస్ప్ డెవలప్మెంట్ అయిందంటే ఇది అడ్డుకునేది కాదు, ఇది సత్యం కాబట్టి విస్తరిస్తూ ఉంది. ఎంతమంది అడ్డుకోవాలనుకున్నా అడ్డుకోవాలన్న వాళ్ళు పోవాల్సిందే కానీ ఈ యొక్క అభివృద్ధిని ఎవరు ఆపలేరు. ఎందుకంటే ఇది సత్యం. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా. అందుకనే ఆనాడే మహాజ్ఞాని అయిన సొలొమోను రాజు ఏమన్నాడంటే, నీతిమంతులు ఒక పట్టణములో ఎక్కువైతేనంట ఆ పట్టణానికి మహా సంతోషం అంట. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. అలాగే రక్షించబడినటువంటి నీతిమంతులమైన మనము మన గ్రామంలో ఎక్కువైతే మన గ్రామానికి సంతోషం, మన పట్టణానికి సంతోషం. హల్లెలూయా. మన యొక్క మండలాలకి సంతోషం, జిల్లాలకు సంతోషం, రాష్ట్రానికి, దేశానికే సంతోషం, ప్రపంచానికే సంతోషం. పిల్లలు చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టండి. అలాగా చేశాడు నిన్ను నన్ను మనలని. మన కుటుంబాలకు ఆశీర్వాదకరంగా, మనం నివసిస్తున్న ప్రాంత ప్రజలకు ఆశీర్వాదకరంగా, మన గ్రామాలకు ఆశీర్వాదకరంగా, ఇంకా చెప్పాలంటే మన దేశానికే, ప్రపంచానికే క్రైస్తవులు ఆశీర్వాదకరంగా ఉన్నారనేది బైబిల్ చెప్తున్నటువంటి అమూల్యమైన సత్యం. హల్లెలూయా. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం అదే. హల్లెలూయా. నిన్ను అనేకుల కంటే లోకములోని సకల వంశస్థులకు ఆశీర్వాదకరంగా చేస్తానన్నాడు. అదే వాగ్దానము అబ్రహాము, ఇస్సాకులో నుంచి వచ్చిన యాకోబుకు ఆ యొక్క రాత్రి కలలో దాన్ని రిపీట్ చేస్తున్నాడు. చూడండి, దేవునికి మహిమ కలుగునుగాక. 14వ వచనం చూడండి. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలంగాను ఆశీర్వదింపబడును. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ఇదే వాగ్దానము వాళ్ళ తాతకి ఇచ్చాడు, అంటే అబ్రహాంకి ఇచ్చాడు. అదే వాగ్దానము ఇస్సాకుల నుంచి యాకోబు, యాకోబుల నుంచి యోధాల నుంచి దావీదు వంశములో పుట్టిన నిన్న మొన్నటి వరకు ధ్యానించామే లోక రక్షకుడు మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా అది ఈ భూమి మీద నెరవేరింది. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. కాబట్టి దేవుని యొక్క మందిరాలుగా మనం ఎప్పుడుంటామో ఇలాగ క్రైస్తవ ప్రార్థనా మందిరాలు ఎక్కడెక్కడ విస్తరిస్తాయో అక్కడ పేరే మారిపోతుంది. హల్లెలూయా. మన పేరు మారిపోతుంది, మన ఊరు పేరు కూడా మారిపోతుంది. పాత పేర్లు అంతా ఉండవని ఈ సందర్భము మనకు తెలియచేస్తా ఉంది. 32వ అధ్యాయము 24 నుంచి 28 వచ్చిన వరకు, ఆదికాండం 32వ అధ్యాయము 24 నుంచి చదువుకుందాం 28 వరకు. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగింది చెప్పండి. అక్కడ ఊరు పేరు మారిపోయింది, ఇక్కడ యాకోబు పేరు మారిపోయింది. చప్పలు కొట్టి దేవుని. హలో, అక్కడేం మారింది? ఊరు పేరు మారిపోయింది. ఎందుకని? దేవుని మందిరము అక్కడ ఉన్నందువల్ల, పరలోకపు గవిని ఉన్నందువల్ల. హల్లెలూయా. ఇక్కడ ఏం మారిపోయింది?
యాకోబు పేరు మారిపోయింది. ఏం పేరు వచ్చేసింది? ఇశ్రాయేల్ అంట. హల్లెలూయా. నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు కాబట్టి నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేల్ అని పేరు పెట్టాడు. హల్లెలూయా. సరే, ఇక్కడ ఎందువల్ల అతని పేరు మార్చబడింది? ఇశ్రాయేలు అనే పేరు ఆశీర్వదించబడిన నామం. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపడదాం. హల్లెలూయా. అర్థమైందా? యాకోబు అనేది మోసగాడి నామం, ఇశ్రాయేల్ అనేది ఆశీర్వదింపబడిన నామం. ఇది ఎలా దేవుడు మార్చాడు అతని పేరు? దానికి కారణం ఏంటంటే, మొదట తన అన్నను తన తండ్రిని మోసగించి వచ్చినటువంటి యాకోబు ఇప్పుడు తండ్రి అయిన దేవుడు నీ పేరేమి అని అడిగితే యాకోబే అని చెప్పాడు. చప్పలు కొట్టి దేవుని మహింపడు. అక్కడ కన్న తండ్రి అడిగితే ఏశావు అని చెప్పాడు. ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు, ఏం చెప్తున్నాడు? యాకోబే. అంటే యథార్థత ఆయనలో నుంచి ఎప్పుడైతే వచ్చిందో, హల్లెలూయా, సత్యం ఎప్పుడైతే వచ్చిందో, అబద్ధం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, అబద్ధాల జనకుడైన సాతాను ఎప్పుడైతే వెళ్ళిపోయాడో, అతని జీవితంలో ఎప్పుడైతే సత్యము యథార్థత వచ్చిందో, హల్లెలూయా, అతని పేరు దేవుడు మార్చేశాడు. అంతే. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా. నీ జీవితం, నీ కుటుంబం, నీవు కలిగి ఉన్న సమస్తం మారిపోవాలంటే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, అబద్ధానికి నీ జీవితంలో చోటు ఉండకూడదు. హలో, అబద్ధానికి చోటు ఉండకూడదు. చిన్న అబద్ధమైనా సరే, పెద్ద అబద్ధమైనా సరే, అబద్ధమే. అబద్ధాలకు జనకుడు ఎవరంటే సైతాను. ఈ సైతాను చేత నింపబడి అబద్ధాలు చెప్పి బ్రతుకుతున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఆశీర్వదించబడరు అనేది బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. యాకోబు తన పేరు, దేవుడు యాకోబు పేరు మార్చి అతను ఆశీర్వదించాడంటే కారణం మొట్టమొదట అతడు యథార్థంగా ఒప్పుకోవడమే. హల్లెలూయా. చెప్పండి. యథార్థంగా తన పేరుని ఒప్పుకోవడమే, నేను మోసగాడిని అని చెప్పడమే. రెండవది, అతడు రాత్రంతా దేవునితో ప్రార్థనలో పోరాడము. చప్పలు కొట్టండి అయ్యా, చప్పలు కొట్టండి అమ్మా. హల్లెలూయా. ఏంటి రెండవది? ప్రార్థనలో పోరాడడం. ఇవి రెండు ఎక్కడ ఉంటాయో, హల్లెలూయా, ఎవరిలో ఉంటాయో, హల్లెలూయా, వారి పేరు మారిపోతుంది, వారి బ్రతుకు మారిపోతుంది, వారి యొక్క స్థితి కూడా మారిపోతుంది. ప్రియులారా, హల్లెలూయా. చెప్పండి. పేరు మారిపోతుంది, బ్రతుకు మారిపోతుంది, స్థితిగతులు కూడా మారిపోతాయి. గొప్పగా ఆస్వాదించబడిపోతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడేమో ఊరి పేరు మారింది, ఇక్కడేమో యాకోబు పేరు మారింది. మరొక భాగం ఏం చెప్తుందంటే, బైబిల్ గ్రంథము ఆదికాండం 31వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదివితే అక్కడ మరొక సంగతి మనకు బయలుపరచబడుతూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్ద ఉన్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమును నాకు తోడయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము కింద వాటిని దాచిపెట్టెను. దేవుడు యాకోబు తిరిగి వచ్చుచున్న ప్రయాణములో అక్కడ సుక్కోత్ అనే ప్రాంతంలో ఉన్నాడు యాకోబు. అక్కడ దేవుడు ప్రత్యక్షమై, నీవు ఏశావు యొద్ద నుంచి పారిపోయి వచ్చావే, ఆ రాత్రి నేను నీకు కలలో కనపడ్డానే, బేతేల్ అని పేరు పెట్టావే, అక్కడికి పోయి అక్కడ నాకు బలిపీఠము కట్టు అని చెప్పాడు. హల్లెలూయా. ఆ మాటకు విధేయుడై లేచాడు. ఎవరు? యాకోబు. లేచి తన కుటుంబ సభ్యుల్ని, వినాల, హలో, ఒకసారి అందరు చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పండి.
అందరు చేతులు ఎత్తే మీరు అలర్ట్గా ఉండారు అనుకుంటా నేను. పైన ఉన్న వాళ్ళు కూడా ఏమి మీకేం ఎగ్జామ్షన్ లేదు కదా. అందరు చేయెత్తితే అలర్ట్గా ఉన్నారా? హలో, చేయెత్తలేదంటే వినబడలేదన్నమాట. రజితాకి వినబడలా. చేయెత్తని బాగా అందరూ హల్లెలూయా ఆమేన్. చప్పట్లు కొట్టండి ఒకసారి, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ఇప్పుడు తనకు కలలో దర్శనమిచ్చి వాగ్దానం చేసిన దేవునికి, ఆ మహాపరిశుద్ధుడైన దేవునికి, ఆ మహిమ సింహాసనంలో మహిమాన్వితుడైన తను చూచిన ఆ మహిమాన్వితుడైన దేవునికి ఇప్పుడు బలిపీఠం కట్టడానికి పోతున్నాడు. ఎక్కడ తలదుండుగా పెట్టుకున్న రాయి తీసి ఎక్కడైతే నాటి నూనె పోసి దానికి బేతేలు అని పేరు పెట్టాడే, అక్కడ పోయి మళ్ళీ బలిపీఠం కట్టమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అక్కడికి బయలుదేరే ముందు ఏం చేశాడంటే, తన కుటుంబస్తులందరినీ, తనతో ఉన్న వాళ్ళందరినీ శుచిపరిచాడంట, అంటే పరిశుద్ధపరిచాడు. హల్లెలూయా. చూడండి అక్కడ ఏం రాయబడిందో, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. హల్లెలూయా. ఎలా శుభ్రం చేశాడో చూడండి. వాళ్ళ దగ్గర ఉన్న అన్య దేవతలను తీసివేయమన్నాడు. పిల్లల్ని కంట్రోల్ పెట్టుకోండి. అనేక సార్లు చెప్పాల్సిన అక్కర్లే. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్ గాడ్ జీసస్. హల్లెలూయా. వాళ్ళ దగ్గర అన్య దేవతలను తీసేయమన్నాడు. ఎందుకంటే వాళ్ళు అన్య దేశంలో నుంచి వస్తున్నారు. సిరియా దేశస్థుడు వాళ్ళ మామ అక్కడి నుంచి వస్తున్నాడు. ఆ సిరియా దేశంలో ఉన్న దేవత బొమ్మలు వీళ్ళతో కూడా తెచ్చుకొని ఉన్నారు. వాటి పూజించి ఆరాధించే అలవాటు పడ్డారు. ఇప్పుడు ఆత్మస్వరూపైన, మహిమా స్వరూపైన, సృష్టికర్త అయిన, తన కలలో దర్శనమిచ్చి మాట్లాడిన, వాగ్దానం చేసినటువంటి ఆ దేవత దేవునికి, మహిమా స్వరూపికి ఇప్పుడు బలిపీఠం కట్టడానికి పోతున్నాడు. యాకోబుకు తెలుసు ఆయన ఎంత పరిశుద్ధుడో. చూశాడుగా దర్శనంలో. హల్లెలూయా. అప్పుడు అన్య దేవతలన్నిటి చేశాడు. దేవునికి ఏదైనా హేయమైనది ఉన్నది ఈ లోకంలో అంటే విగ్రహమే. హలో, ఏం చెప్పండి? జీవగలగ దేవుడైన యేసయ్యకు, లేక తండ్రి అయిన దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి, త్రియేక దేవుడైన యేసయ్యకు హేయమైనది ఏదన్నా ఉందంటే విగ్రహమే. ఎందుకంటే మహిమగల దేవుణ్ణి దూడ రూపానికి, ఎద్దు రూపానికి మార్చారు. ఆనాడు ఐగుప్తు నుంచి వచ్చుచున్న కాలంలో ఇశ్రాయేలులంతా మోషే కనబడకపోయేటప్పటికే అహరోన్ని తొందర చేసి మమ్మల్ని నడిపించిన యెహోవా ఏడి అని వాళ్ళ చెవురున్న పోగులు అన్నీ తెచ్చి, వాళ్ళ యొక్క ఆభరణాలను తెచ్చి కరగదీసి ఒక దూడ బొమ్మను చేసి ఇదే యెహోవా అని బలులు ఇవ్వడం మొదలుపెట్టారు. పిల్లరా, అది దేవునికి బహు హేయమైన చర్య అన్నిటికంటే. కాబట్టి ఇప్పుడు యాకోబుకు తెలుసు. అందుకనే అన్య దేవతలన్నీ తీసేయమన్నాడు. సరే, తీసేశారు. వస్త్రాలు మార్చుకోమన్నాడు. వస్త్రాలు ఏం చేసి, వస్త్రాలు ఏం చేసి కొన్ని ప్రింటెడ్ శారీస్ తెలుసు కదా మీకు, అద్దకం చీరలు ఉంటాయి. వాటిల్లో కొన్ని దేవతా విగ్రహాలు ముద్రలు వేసి ఉంటారనమాట. అలాగా సిరియా దేశపు దేవతల యొక్క ముద్రలతో, అద్దకాలతో వాళ్ళ శారీస్ ఉన్నాయన్నమాట. హలో, జాగ్రత్త. అంటే వాళ్ళు ఎవరినెవరైతే ఆరాధించే వాళ్ళో ఆ దేవత బొమ్మల యొక్క ముద్రలతో కూడినటువంటి చీరలు అన్నమాట అవి. అందుకని అవన్నీ తీసివేసి పరిశుద్ధమైన చీరలు మార్చుకోమన్నాడు యాకోబు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా. అంటే వీళ్ళ దగ్గర మంచి చీరలు కూడా ఉన్నాయి. హల్లెలూయా. మంచి చీరలు కూడా ఉన్నాయి. తమ దేవునికి ఘనత తెచ్చేటటువంటి చీరలు ఉన్నాయి. కానీ అవి పక్కన పెట్టి వీటిని ధరించుకున్నారు. యాకోబు చెప్పాడు, మహిమగల దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నాం. ఆయన మహాపరిశుద్ధుడైన దేవుడు. ఆయనకు విగ్రహాలంటే బహుహేయము. ఆ ముద్రలు కూడా ఉండకూడదని చెప్పాడు. అవన్నీ తీసి వస్త్రాలు మార్చుకున్నారు. హల్లెలూయా. ఇప్పుడు చెవులో ఉన్న పోగులు కూడా తీసి ఇచ్చేశారనమాట. చెవులో ఉన్న
పోగులు కూడా ఇచ్చేశారు. చెవులో పోగులు ఏం చేశాయి? సూర్యవంకలు, చంద్రవంకలు, చంద్రహారము అని విన్నారు కదా. అంటే వాళ్ళు ఆరాధించే సూర్యదేవత ఆకారంలో, సూర్యుడు ఆకారంలో సూర్యవంకలు చేసుకునేవాళ్ళు, చంద్రుడు ఆకారంలో చంద్రహారాలు చేసుకునేవాళ్ళు. అంటే వాళ్ళు ఏ ఏ విగ్రహాలను ఆరాధిస్తారో వాటికి సంబంధమైనటువంటి రూపాలతో వాళ్ళు ఆభరణాలు తయారు చేసుకునేవాళ్ళు అనమాట. వాటిని ఆరాధించే వాళ్ళు వాటిని ధరించుకునేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు అక్కడ సిరియా దేశంలో అలవాటు పడి వాటన్నిటిని ధరించుకో ఉన్నారు. మన దేవుడైతే వాళ్ళకి ఎలాంటి ఈ యొక్క రంధ్రాలు పెట్టలేదు. ఇవన్నీ మనం చేసుకున్నటువంటివే. అప్పుడు మనకు దేవుడు సృష్టించినప్పుడు తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు ఎక్కడెక్కడ అవసరమైన మార్గాలు ఉండాలో అవి అని పెట్టేశాడంతే. ఇక మిగతా అన్ని మనము ఈ లోకంలో మనం చేసుకున్నటువంటి తొర్రెలు, రంధ్రాలు మాత్రమే. అందుకని మనం ఏమంటే అవి ధరించుకుంటున్నాం. కానీ దేవుని చిత్తంలో అవేవి కాదనమాట. హల్లెలూయా. మనం తల్లి గర్భంలో ఎట్ట పుట్టామో అలాగా దేవుడు ఎలాగ సృష్టించి మనల్ని తల్లి గర్భం నుంచి బయట పెట్టాడో, ఆయన ఏదైనా తోట వస్త్రాలు మాత్రం ఇచ్చాడు. హల్లెలూయా. ఆ విధంగా దేవుణ్ణి మహిమపరచాలి. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా. సరే, అవన్నీ తీసి యాకోబుకి ఇచ్చారు. యాకోబుకి ఇస్తే వాటన్నిటిని ఆ మస్తకి వృక్షం కింద బూడ్చిపెట్టాడు. కానీ ఇక్కడ తెలుగు బైబిల్ ఏముందంటే దాచిపెట్టాడని ఉంది. వేరే తర్జుమాలు ఏముందంటే పూర్తి చేశాడంట. హల్లెలూయా. సమాధి చేశాడట. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా. ఏంది? దాచిపెడితే మళ్ళీ తెచ్చుకుంటాం. కానీ అట్లా కాదు. వేరే తర్జుమాల్లో ఏముందంటే సమాధి చేశాను, పూడ్చివేశాను. గట్టిగా చప్పలు కొట్టాల. దేవునికి మహిమ కలుగును గాక. చూశారు? అంటే వాటన్నిటిని ఇంకా ఆ ఛాయలు కూడా లేకుండా వాళ్ళు తీసేసుకున్నారు. అప్పుడు వెళ్ళి ఆ బలిపీఠము కట్టారన్నమాట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి ఏం జరిగింది ఇక్కడ. అక్కడ ఊరి పేరు మారింది. మరొక చోట ఎబ్బేకు రేవు దగ్గర యాకోబు పేరు మారింది. ఇక్కడ వేషమంతా మారిపోయింది. హల్లెలూయా. ఏం మారిపోయింది? వేషమంతా, వస్త్రధారణ అంతా కూడా మారిపోయింది. వాళ్ళ వేషధారణ అంతా మారిపోయింది. అలాగ నీ జీవితంలో, నా జీవితంలో మనము మన వేషధారణ అంతా కూడా మార్చుకోవాలి. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. మన శ్రేష్టమైనటువంటి వస్త్రం ఏమిటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే. హల్లెలూయా. చూడండి ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. 3వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చదువుతాం. హల్లెలూయా. రైట్. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. క్లాప్స్ కొట్టాలి అందరూ, గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్రైజ్ గాడ్. ఎప్పుడైతే మనం మారు మనసు పొందామో అప్పుడు మనం ఎవరిని ధరించుకో ఉన్నామంటే క్రీస్తుని ధరించుకోను. హల్లెలూయా. కాబట్టి నీవు నేను మనము క్రీస్తుని ధరించుకొని మన దేవుడినైన క్రీస్తుని ఆరాధించాలి. హల్లెలూయా. మన ప్రభువైన యేసు క్రీస్తుని మనకు అనుగ్రహించిన దేవుణ్ణి ఆరాధించాలి. అంటే మనలో ఎవరు కనబడాలి? మన ప్రభువైన యేసయ్య కనబడాలి. ఒకవేళ యేసు ప్రభులాగా అంటే వాళ్ళు వీళ్ళు చిత్రపటాలు అవి వేస్తున్నారు కదా, యేసు ప్రభు ఎట్టున్నాడు ఎవరికి తెలియదు. కానీ ఊహించుకొని ఆ యొక్క జడ ఇట్లా ఈదులకు ఉన్నట్టు వేస్తున్నారు కదా, అవన్నీ కాదు. యేసు ప్రభుని ధరించుకోవడం అంటే ఆయన గుణాతిశయములను కలిగి ఉండడము. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ఆయన గుణాతిశయములను కలిగి ఉండడం, ఆ గుణాతిశయములను మనలో అనేకులు చూడగలగాల. హల్లెలూయా. అప్పుడే మనం పాడే పాటలు, మన హృదయం అనే బలిపీఠం మీద నుంచి మనం పాడే పాటలు, ప్రార్థనలు, ఆరాధన అన్ని దేవుడు అంగీకరిస్తాడు. ఆ దూతలు తీసుకెళ్తారు, అక్కడి నుంచి ఆశీర్వాదాలు తీసుకొస్తాడు. హల్లెలూయా. మన స్వభావాలు మారాయా? మన శరీర సంబంధమైన గుణలక్షణాలు మారాయా? సంవత్సరాలు మారిపోతున్నాయి. హలో, సంవత్సరాలు మారిపోతున్నాయి. నో డౌట్. మన జీవితాలు మారుతున్నాయా? హలో, మన గుణలక్షణాలు మారుతున్నాయా? ఒక్కసారి
ఆలోచించాలి కొత్త సంవత్సరంలో. హల్లెలూయా. ఇంకా ఏదైనా నీ జీవితంలో తీసివేయవలసినవి ఉంటే, హల్లెలూయా, దుర్గుణాలు, క్రీస్తు యేసు గుణాతిశయములు కాక ఇంకా వేరే గుణాలు నీ జీవితంలో ఉంటే అవన్నీ కూడా నువ్వు ఈ యొక్క ఉదయ కాలమున, హల్లెలూయా, ఈ నూతన సంవత్సరం ఆరంభ సమయంలో వాటన్నిటినీ తీసివేయి. హల్లెలూయా. యాకోబు సెలవిచ్చిన వెంటనే అన్ని దేవతలు తీసేశారు. అద్దకపు శారీస్ తీసేసి మంచి శారీస్ ధరించుకున్నారు. ఆ యొక్క అన్య దేవత సంబంధమైన ఆభరణాలు కూడా తీసేశారు. అన్నిటిని బూడ్చిపెట్టేశారు. హల్లెలూయా. నీ జీవితం ఇంకా ఎలా ఉంది? నీ జీవితంలో ఒక మార్పు అనేది లేకపోతే సంవత్సరాలు మారిపోతుంటాయి. వాటి వల్ల నీకేం ప్రయోజనం, నాకేం ప్రయోజనం? మనం మారితే ప్రయోజనం. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాం. దేవుడు అట్టి కృప మనకందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి మనం తల్లంచి మన జీవితాలు ఒకసారి పరిశీలన చేసుకుందాం ప్రియులరా. హల్లెలూయా. రబాబా బాబా షక్కబరా బాబా ఓ రీరా రబా బాబా షందరిక రబరబరబ. ఒకసారి నేను 100కి 100 ఎరుగుదును. దేవుడు ఈ సందేశాన్ని నా హృదయంలో పెట్టినప్పుడు నేను నిజంగా ఈ రాత్రి కొంతమందిని దేవుడు రూపాంతరపరుస్తాడని నేను నిజముగా నమ్మాను. ఎందుకంటే సాధారణంగా ఇలాంటి ఈ సందేశం నేను ఇంతవరకు నేను సేవలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు మాట్లాడలేదు. ఈరోజు నేను కొన్ని కార్యక్రమాల విషయంలో, ఈ అరేంజ్మెంట్స్ విషయంలో సందీప్తో ఇంకా అవి చూస్తూనే నేను ప్రభువుని అడుగుతూ ఉన్నా. అటు ఇటు తిరుగుతూనే దేవుడు ఆలోచనలు ఇస్తూ ఉన్నాడు. ఉన్నట్టుండి ఊరు పేరు మారింది, లూజు పోయి బెత్లెహేం బేతేల్ అయింది అనే మాటకు గుర్తొస్తూ ఉంది. సరేనని మోకరించానట్లా. హల్లెలూయా. మోకరించిన వెంటనే ఫుల్ మెసేజ్ ఇచ్చేశాడు దేవుడు. అదంతా వెంటనే రాసుకున్నాను. దీంట్లో ఇంకా చాలా భాగాలు ఉన్నాయి. నేను క్లుప్తంగా 3 సంగతులు మాత్రమే తెలియజేశాను. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పటికే మీకు అవగాహన కలిగించుంటాడు. గుర్తుపెట్టుకోండి, మనము మారకుండా సంవత్సరాలు మారుతూ ఉంటే ఏం ప్రయోజనం లేదు. సంవత్సరాలు మారిపోతున్నాయి. ఖచ్చితంగా 2024వ సంవత్సరం 31వ తేదీ 2024 సంవత్సరం పోతా ఉంది. 2025 1వ తేదీ వస్తూ ఉందనేది 100కి 100 వాస్తవం. అలాగ దాటుకొని వచ్చాం కూడా. అయితే నీ మార్పు ఖచ్చితమేనా? ఆర్ యు షూర్? ఆర్ యు చేంజ్ యువర్ లైఫ్? డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, నీ జీవితాన్ని మార్చుకున్నావా? నీ బ్రతుకు మార్చుకున్నావా? నీ ఆలోచనలు మార్చుకున్నావా? నీ నడవడికలు మార్చుకున్నావా? నీ యొక్క దురలవాట్ల నుంచి బయటకు వచ్చావా? లేకపోతే అలాగే అలవాటు అయిపోయిందా? జాగ్రత్త. సంవత్సరం తర్వాత సంవత్సరం మరలా వస్తుందేమో గ్యారంటీ. కానీ సంవత్సరం తర్వాత మళ్ళీ సంవత్సరానికి నువ్వు ఉంటావో నేనుంటానో నో గ్యారంటీ. మళ్ళా సంవత్సరం వస్తుందని గ్యారంటీ 100కి 100 2026వ సంవత్సరం వస్తుంది. దానికి తిరిగే లేదు. మరలా 2027వ సంవత్సరం వస్తుంది, 28 వస్తుంది, 29 వస్తుంది, 30 వస్తుంది. కానీ నీవు రేపు 26 వరకు ఉంటావా? 28 దాకా ఏమన్నా ఉంటావా? 29 దాకా 30 దాకా ఉంటా. నేను ఉంటానని ఏమన్నా అష్యూరెన్స్ ఏమన్నా ఇచ్చేస్తావా? ఆలోచించవా ఈ రాత్రి, ఈ ఉదయకాలమున, ఈ కొత్త సంవత్సరం ఆరంభంలో? ప్లీజ్ ఒక్కసారి దయచేసి నా చేతులు జోడించి మనవి చేస్తున్నా, ఒక్కసారి ఆలోచించండి. ముగించుకుందాం. 2026 వస్తుంది ఇదే విధంగా. మళ్ళీ రేపు
గ్యారంటీగా, ఖచ్చితంగా. కానీ నీవు 2026 దాకా ఉంటావా? నేనుంటానా? మనం ఉంటామా? ఒకవేళ నీవు నేను దేవుడు పిలిస్తే వెళ్ళిపోవాల. పిలిచినప్పుడు నా కుమారుడా, నా కుమార్తెని నీ పేరు పెట్టి పిలిచి తన దగ్గరికి చేర్చుకుంటాడా? అలాగే నీ జీవితాన్ని మార్చుకున్నావా? ఓ అమ్మ, ఓ అయ్యా, ఓ తమ్ముడు, ఓ చెల్లి, ఒక్క అన్న, ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాగా నీ పేరు పెట్టి పిలిచి తన రాజ్యంలో చేర్చుకుంటాడా? అలాగా ఆయన ప్రియమైన బిడ్డగా, ఆయనకు సాక్షిగా మార్పు చెందినటువంటి జీవితం, క్రీస్తు వలె నీ జీవితం రూపాంతరం చెందిందా? సంవత్సరాలు మారుతున్నాయి, నువ్వు మారేవా? ఈ యొక్క ఉదయకాలమున ఈ కొత్త సంవత్సరంలో నీ జీవితాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకో. ఒకవేళ ఏదైనా నువ్వు మారకుండా ఇంకా కనుకుంటే దేవుడి నిన్ను ప్రేమతో హెచ్చరిస్తున్నాడు, నీ జీవితాన్ని మార్చుకో. మార్చుకుంటే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. నువ్వు బ్రతుకుతావు, నువ్వు నిత్య జీవానికి పోతావు, లేకపోతే నిత్య నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. ఎన్నిసార్లు గద్దించినా మరి లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగుననుంది. అలాంటి పరిస్థితి రాకూడదు. ప్లీజ్. ఒక్క నిమిషం ఆలోచించు. కొత్త సంవత్సరంలోకి వచ్చామన్న సంతోషమే, సంబరమే. దేవుడిచ్చిన వాగ్దానం కూడా మనకు ఉంది, ఇప్పుడే విన్నాం. భయపడాల్సిన అవసరం లేదు దేనికి. కానీ నీవు పాపిగా ఉంటే క్షణక్షణం నేను భయము వెంటాడి తరుముతుంది. జాగ్రత్త. పాపము లేనివాడు భయపడ్డు, నీతిమంతుడు భయపడ్డు. నీతిమంతుడు సింహం వలె తల ఎత్తుకొని తిరుగుతాడు, కానీ పాపి తల దించుకోవాల్సి వస్తుంది. భయముతో, అవమానంతో ఎక్కడో ఒక దగ్గర పట్టబడాల్సి వస్తుంది. అలాంటి గతి రాకూడదు మనకు. ఒక్క నిమిషం ఆలోచిస్తాం, ఒక తీర్మానం తీసుకొని వెళ్దాం. ఇక నేను పాత జీవితానికి నేను ఈరోజు ఫుల్ స్టాప్ పెడుతున్నాను. పాతవి గతించాను, ఇదిగో సమస్తము నూతనమాయెను. హల్లెలూయా. ఆ విధంగా నీ జీవితానికి ఒక సాక్షిగా నువ్వు నిలబడగలవా? ప్రార్థించుకుందాము. అలాగే ఎవరికి వాళ్ళు తలంచుకొని ప్రార్థన చేసుకుంటుండగా సహోదరి పద్మా సిస్టరు చిన్న ప్రార్థన చేస్తారు. ఎస్. ఎస్. అవును ప్రభు, స్తోత్రం.
ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకందరకును మీ బిడ్డలకు మీ బిడ్డల బిడ్డలకు మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. మరొకసారి మీకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. హల్లెలూయా. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. చప్పలు కొట్టుదా.